హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే వెండి రాఖీల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఈ వెండి రాఖీల్లోని కూడా 2 రకాలైతే ఉన్నాయి. మనకి పాల వెండి ఉన్నది, నార్మల్‌గా పట్టీల వెండి అంటారు కదా, అది కూడా ఉన్నది. పాల వెండిలోని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. మనకైతే మధ్యలో లాకెట్ వచ్చి అటు ఇటు కూడా చైన్స్ వచ్చాయి. దానికి అడ్జస్టబుల్ అయితే ఉక్కు కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి. దీనికి మీద అయితే కొన్నిటి మీద అయితే నేమ్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ అయితే లాకెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మనకైతే 6 గ్రామ్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. మనకి గ్రామ్స్ బట్టి అయితే దీనికి అమౌంట్ అయితే పే చేయాలి. మనకి 6 గ్రామ్స్ది అయితే మనకి 800 అయితే పడుతుంది. అలాగే 10 గ్రామ్స్ది అయితే 1100 అలా పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా ప్యూర్ వెండేనండి. ఇవి మనం రిటర్న్ చేసినా కూడా వెండివి అయితే డబ్బులు వస్తాయి. ఇక్కడైతే చాలా వరకు అయితే కొన్ని పేర్లు రెగ్యులర్గా యూజ్ చేసే పేర్లు అయితే కొన్నిటి మీద అయితే ఉన్నాయండి. ఎక్కువగా సాయి అట్లాంటి పేర్లు అయితే ఎక్కువగా ఉంటాయి కదా, ఆ పేర్లు అయితే ఉన్నాయండి. శివ, సాయి. మనం ముందుగా చెప్పుకుంటే మన పేరు కూడా కస్టమైజేషన్ చేస్తారండి, కానీ ముందుగా చెప్పుకోవాలి. ఇక్కడైతే హిందీలో కూడా రాసున్నాయి. మనకి లాకెట్ మీద అయితే హిందీలో రాసి అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇండియా అనే ఒక లాకెట్ అయితే ఉంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తుంది అయితే 9 గ్రామ్స్ పడింది. అంటే మనకైతే 1000 రూపాయలకి అయితే వస్తుందంట అది. ఇప్పుడు చూపిస్తున్న రాఖీలన్నీ కూడా 200నండి. ఏ రాఖీ అయినా కూడా 200. ఎందుకంటే ఇవి వెండి కాదు, వెండి కోటింగ్ అంతే. మనకి వెండిదైతే పోతేస్తారు, సిల్వర్ అయితే కాదు. ఇందులోని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూసారంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులోని కూడా పేర్లు వచ్చినవి కూడా ఉన్నాయి. నేనైతే ఒకటి అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి. అచ్చం ఒరిజినల్ వెండిలాగే అనిపిస్తున్నాయి. ఇందులో ఏ రాఖీ అయినా కూడా 200నండి. చాలా బాగున్నాయి రాఖీలు అయితే. చూడడానికి అయితే చాలా లుక్గా కనిపిస్తుంది. మంచి లుక్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి అడగండి. అక్కడ గ్యారెంటీగా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాప్లో కూడా ఈ వెండి రాఖీలు అన్నవి అవైలబుల్గా ఉంటున్నాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ.